సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ద గుడ్ డైనోసార్ అనే యానిమేటెడ్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక డైనోసార్ జంటని చూపిస్తారు. వీళ్ళలో భర్త డైనోసార్ తన తలతోటి నేలని దున్నుతూ ఉంటే భార్య డైనోసార్ ఏమో విత్తనాలను చల్లుతూ ఉంటుంది. ఇలా ఈ జంట తమ తిండి కోసం వ్యవసాయాన్ని చేసి పంటలు పండించుకుని తింటూ ఉంటాయి. యాక్చువల్ గా ఈ డైనోసార్స్ వెజిటేరియన్స్. ఈ డైనోసార్ జంట తమ పనిని కంప్లీట్ చేసుకుని తమ ఎగ్స్ దగ్గరికి వెళ్తాయి. వాటిలో 2 ఎగ్స్ చాలా చిన్నగా ఉంటే ఒక ఎగ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎగ్స్ కదులుతుండడం చూసి భార్య డైనోసార్ తన భర్తని పిలుస్తుంది. అప్పుడే చిన్న ఎగ్స్ లో నుండి 2 పిల్ల డైనోసార్స్ బయటికి వస్తాయి. అలాగే ఆ 2 పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా ఉంటాయి. ఇక 3వ ఎగ్ లో ఉన్న డైనోసార్ బయటికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అది చూసి ఆ డైనోసార్ జంట పెద్ద ఎగ్ లోపల పెద్ద డైనోసార్ పిల్ల ఉండి ఉంటుందని అనుకుని చాలా ఎగ్జైట్ అయ్యి 3వ డైనోసార్ పిల్ల ఎప్పుడు బయటకు వస్తుందని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ పెద్ద ఎగ్ పై మొక్క పగిలి అందులో ఒక డైనోసార్ పిల్ల కనిపిస్తుంది. ఆ పిల్ల డైనోసార్ సైజులోను హైట్ లోను చాలా చిన్నగా ఉంటుంది. దాని కారణంగానే ఆ పిల్ల డైనోసార్ ఎగ్ షెల్ లోపల నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే పేరెంట్ డైనోసార్స్ అది ఎగ్ షెల్ లోపల నుండి బయటకు రావడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే ఇవి ఆ పిల్ల డైనోసార్ కి ఆర్లో అనే పేరుని పెడతాయి. నెక్స్ట్ పిల్ల డైనోసార్స్ అన్ని కూడా తమ ఇంటి లోపల నుండి బయటకు వస్తాయి. అలాగే అవి భూమి పైన ఉన్న పరిసరాలను చూసి చాలా ఎక్సైట్ అవుతాయి. దీని తర్వాత ఈ డైనోసార్ ఫ్యామిలీ రోజు వ్యవసాయాన్ని చేస్తూ తమ జీవితాలను చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఈ పిల్ల డైనోసార్స్ పెరిగి పెద్ద అవుతాయి. వాటిలో ఆర్లో తప్ప మిగతా 2 డైనోసార్ పిల్లలు యాక్టివ్ గా ఉంటూ తమ పేరెంట్స్ కి వ్యవసాయంలో హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఆర్లో ఏదో విధంగా తన ఫ్యామిలీకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అది చాలా వీక్ గా ఉండడం వల్ల ఏ పని చేయలేకపోతుంది. అలాగే ఆర్లో చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడ మనకి ఆర్లో చాలా పిరికివాడని అర్థమవుతుంది. నెక్స్ట్ పేరెంట్ డైనోసార్స్ పిల్ల డైనోసార్స్ ని ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి తొందరలో వర్షాకాలం రాబోతుంది కాబట్టి మనం పండించిన ఫుడ్ ని స్టోర్ చేయడానికి మేము ఈ స్టోరేజ్ రూమ్ ని కట్టామని చెప్పి వాటికి రాళ్లతో నిర్మించిన స్టోరేజ్ రూమ్ ని చూపించి అందులో ఫుడ్ ని ఎలా స్టోర్ చెయ్యాలో చూపిస్తారు. అప్పుడే ఫాదర్ డైనోసార్ ఆ స్టోరేజ్ రూమ్ పైన తన ఫుట్ ప్రింట్ ని వేస్తాడు. అది చూసి పిల్ల డైనోసార్స్ బాగా ఎక్సైట్ అయ్యి మేము కూడా మా ఫుట్ ప్రింట్స్ ని వేస్తామని తమ డాడ్ని అడుగుతాయి. అప్పుడే ఫాదర్ డైనోసార్ తన పిల్లల్ని ఆపి ఇప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు కదా, మీరు ఏదైనా గొప్ప పని చేసి ఆ తర్వాత మీ ఫుట్ ప్రింట్ ని వెయ్యండి అని తన పిల్లలకి చెప్తాడు. అది విని పిల్ల డైనోసార్స్ కొంచెం సాడ్ గా ఫీల్ అవుతాయి. అప్పుడు ఫాదర్ డైనోసార్ ఇప్పుడు నేను మీకు ఒక పనిని అప్పగిస్తాను, మీరు కనుక ఆ పనిని కరెక్ట్ గా చేస్తే మీరు మీ ఫుట్ ప్రింట్స్ ని వేయొచ్చని పిల్ల డైనోసార్స్ కి చెప్తాడు. ఆర్లో తప్ప మిగతా 2 పిల్ల డైనోసార్స్ తమ డాడీ చెప్పబోయే పని గురించి చాలా ఎక్సైట్ అయ్యి ఎదురు చూస్తూ ఉంటాయి. ఆర్లో ఏమో ఆ పనిని చేయలేక భయపడిపోయి పారిపోతూ ఉంటాడు. ఆర్లో బ్రదర్ ఏమో పెద్ద పెద్ద చెట్లను పీకి పక్కన వేస్తాడు. ఇక 2వ పిల్ల డైనోసార్ భూమిని దున్నుతుంది. అది చూసి ఫాదర్ డైనోసార్ ఆ 2 పిల్ల డైనోసార్స్ ని మెచ్చుకుని వాటి ఫుట్ ప్రింట్స్ ని స్టోర్ రూమ్ పైన వేయిస్తాడు. బట్ ఆర్లో ఏ పని చేయకపోవడంతో ఫాదర్ డైనోసార్ ఆర్లో ఫుట్ ప్రింట్ ని వేయడానికి ఒప్పుకోడు. దాంతో ఆర్లో చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఆర్లో బ్రదర్ ఆర్లో ఆడపడిద్దామని అనుకుని ఆర్లో దగ్గరికి వెళ్ళి ఆర్లో నీకు ఏ పని కూడా చేత కాదు, నువ్వు దేనికి పనికి రావని అంటాడు. అది విని ఆర్లో నువ్వు అలా అనొద్దు, నాకు చాలా బాధగా ఉంది, నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను కానీ నేను ఏ పని కూడా కరెక్ట్ గా చేయలేకపోతున్నానని అంటాడు. అయినా సరే ఆర్లో బ్రదర్ మాత్రం ఆర్లో చెప్పేది పట్టించుకోకుండా అతన్ని ఏడిపిస్తూనే ఉంటాడు. అప్పుడే అక్కడికి పేరెంట్ డైనోసార్స్ వచ్చి నువ్వు నీ తమ్ముడిని అలా ఏడిపించడం చాలా తప్పు అని చెప్పి ఆర్లో బ్రదర్ ని మందలిస్తారు. అప్పుడే ఆర్లో నేను ఎందుకు పనికిరానిది అద్దమ్మనని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, నేను ఏదో ఒక రోజు ఒక గొప్ప పనిని చేసి ఆ స్టోర్ రూమ్ పైన నా ఫుట్ ప్రింట్ ని వేసి తీరతానని తన ఫ్యామిలీకి చెప్తాడు. ఆ రోజు నైట్ ఆర్లో నిద్రపోతూ ఉన్నప్పుడు ఆర్లో డాడ్ అక్కడికి వచ్చి ఆర్లోని నిద్ర లేపి ఆర్లోని తనతో పాటు బయటికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ లైట్ పురుగులు అనేవి ఉంటాయి. ఆర్లో ఆ లైట్ పురుగులతోటి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆర్లో డాడు और बहुत ही आसानी से मैंने कंट्री डिलाइट के बफलो मिल्क से घर पर दही जमा लिया। చూడు నాన్న, నువ్వు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటే జీవితంలో ఏమీ సాధించలేవు. ముందు నువ్వు నీలో ఉన్న భయాన్ని తీసేస్తే నువ్వు ఏ పని చేయాలన్నా నీకు మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. నువ్వు కనుక ఆ కాన్ఫిడెన్స్ తోటి వర్క్ చేస్తే నువ్వు ఏ పని అయినా ఈజీగా చేయగలుగుతావని చెప్పి ఆర్లోకి ధైర్యాన్ని ఇస్తాడు. దీని తర్వాత వీళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్లో డాడు స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్లి ఫుడ్ ని చెక్ చేస్తాడు. అప్పుడే అతనికి ఫుడ్ చాలా తక్కువ ఉందని అర్థమవుతుంది. అలాగే ఆర్లో డాడు ఏదో ఒక జంతువు మన ఫుడ్ ని తినేసినట్టు ఉందని తన ఫ్యామిలీకి చెప్తాడు. నెక్స్ట్ ఆర్లో డాడు ఆర్లో కాన్ఫిడెన్స్ ని చెక్ చేయడానికి ఇదే మంచి టైం అని భావించి ఆర్లోకి ఒక టాస్క్ ని అప్పగిస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే ఆర్లో కనుక ఒక ట్రాప్ ని సెట్ చేసి తమ ఫుడ్ ని దొంగిలిస్తున్న జంతువుని పట్టుకుని చంపేస్తే నువ్వు నీ ఫుడ్ ప్రింట్ ని స్టోర్ రూమ్ పైన వేయడానికి నేను ఒప్పుకుంటానని ఆర్లో డాడు ఆర్లోకి చెప్తాడు. అది విని ఆర్లో కూడా ఆ పనికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ ఆర్లో తన డాడీ సహాయంతో ఒక ట్రాప్ ని సెట్ చేసి పెట్టి
ఫుడ్ ని దొంగిలిస్తున్న జంతువు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అడవిలో నుండి ఒక చిన్న పిల్లాడు అక్కడికి వచ్చి కార్ ని దొంగిలిస్తూ అక్కడ ఉన్న ట్రాప్ లో ఇరుక్కుపోతాడు. అది చూసి ఆర్లో ట్రాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అతనికి ట్రాప్ లో జంతువుకి బదులుగా ఇంకో వింత జీవి కనిపించడంతో బాగా భయపడిపోయి కంగారులో ఆ పిల్లాడిని ట్రాప్ నుండి ఫ్రీ చేస్తాడు. దాంతో ఆ పిల్లాడు అక్కడ నుండి తప్పించుకుని పారిపోతాడు. అదే టైంలో ఆర్లో డాడ్ అక్కడికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా, అయినా నువ్వు మనకి దొరికిన వాడిని ఎందుకని వదిలేసావని ఆర్లోని తిడతాడు. నెక్స్ట్ ఆర్లో డాడ్ ఆర్లోని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. వీళ్ళు అలా అడవిలోకి వెళ్తూ ఉన్నప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షాన్ని చూసి ఆర్లో బాగా భయపడిపోయి నాన్న మనం మన ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని తన డాడీకి చెప్తాడు. బట్ ఆర్లో డాడ్ మాత్రం చాలా కోపంగా నువ్వు ఏం మాట్లాడకుండా నాతో పాటు రా అని ఆర్లోకి చెప్పి అతన్ని అడవిలోకి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆకాశంలో ఉరుములు మెరుపులు అనేవి వస్తాయి. వాటిని చూసి ఆర్లో బాగా భయపడిపోయి కింద పడిపోతాడు. అది చూసి ఆర్లో డాడు నిన్ను ఇక్కడికి తీసుకురావడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ నేను నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చానని ఆర్లోకి చెప్పి తర్వాత ఆర్లోని తిరిగి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే వర్షం బాగా పెద్దదైపోయి గాలి చాలా బలంగా వేస్తుంది. దాని కారణంగా ఆ ప్లేస్ లో ఫ్లడ్స్ కూడా వస్తాయి. అది చూసి ఆర్లో డాడు ఆర్లోని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి ఆర్లోని తన మెడతోటి లిఫ్ట్ చేసి అతన్ని పైకి విసిరేస్తాడు. దాంతోనే ఆర్లో ఒక కొండ పైన పడి సేవ్ అవుతాడు. నెక్స్ట్ ఆర్లో డాడు కొండపైకి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తాడు. బట్ అప్పుడే అతని కాలు జారి కింద పడిపోతాడు. నెక్స్ట్ ఆర్లో చూస్తూ ఉండగానే అతని డాడు ఫ్లడ్స్ లో కొట్టుకుపోతాడు. అది చూసి ఆర్లో తన డాడ్ని సేవ్ చేయడానికి తను ఏమి చేయలేకపోతున్నానని చెప్పి చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. దీని తర్వాత ఆర్లో ఇంటికి తిరిగి వచ్చి తన ఫ్యామిలీకి పొలం పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆర్లో పనిచేస్తున్నప్పుడు తన డాడ్ ని పదే పదే తలుచుకుని చాలా బాధపడతాడు. ఇది ఇలా ఉండగా వన్ డే ఆర్లో ఆ పిల్లాడిని మళ్ళీ స్టోరేజ్ రూమ్ లో చూస్తాడు. అప్పుడే ఆర్లోకి తన డాడ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆ పిల్లాడిని పట్టుకుని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ పిల్లాడు మాత్రం చాలా తెలివిగా ఆర్లో దగ్గర నుండి తప్పించుకుని అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఆర్లో కూడా ఆ పిల్లాడిని చేస్తూ అతన్ని పట్టుకుంటాడు. కానీ తర్వాత వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒక నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతారు. ఇలా వీళ్ళు కొద్ది దూరం నీటిలో కొట్టుకుపోయిన తర్వాత ఆర్లో ఒక రాయిని గుద్దుకొని స్పృహ కోల్పోతాడు. కొంచెం సేపటి తర్వాత ఆర్లో ఒడ్డు పైన స్పృహలోకి వస్తాడు. కానీ అతను స్పృహలోకి వచ్చేసరికి అతనికి ఆ ప్లేస్ లో ఎవరు కూడా కనిపించరు. దీని తర్వాత ఆర్లో పక్కనే ఉన్న ఒక కొండపైకి చూస్తాడు. అప్పుడే ఆర్లోకి ఆ పిల్లాడు కనిపిస్తాడు. దాంతో వెంటనే ఆర్లో ఆ పిల్లాడిని పట్టుకుందామని చెప్పి చాలా కష్టపడి కొండపైకి వెళ్తాడు. కానీ ఆర్లో కొండపైకి వెళ్ళేసరికి ఆ పిల్లాడు అక్కడ ఉండడు. అప్పుడే ఆర్లోకి ఆ కొండ పక్కన ఒక నదీ ప్రవాహం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని ఫాలో అయితే తన ఇంటికి వెళ్ళొచ్చని అనుకుని ఆర్లో ఆ నది పక్క గుండా నడుస్తూ ఉంటాడు. అదే టైంలో ఆర్లోకి బాగా ఆకలి వేస్తుంది. అప్పుడే ఆర్లోకి అక్కడే ఉన్న ఒక చెర్రీ పళ్ళ చెట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్లో ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చెర్రీ పళ్ళను కోసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ పళ్ళు చాలా ఎత్తులో ఉండడంతో ఆర్లో ఒక బండరాయి పైకి ఎక్కి ఆ చెట్టుపై ఉన్న పళ్ళని చాలా కష్టపడి తింటూ ఉంటాడు. కానీ అప్పుడే ఆర్లో ఎక్కిన బండరాయి స్లిప్ అయ్యి ఆర్లో దొర్లుకుంటూ వెళ్లి కింద పడిపోతాడు. అలాగే ఆర్లో కాలు ఒక రాయి కింద ఇరుక్కుపోతుంది. దాంతోనే ఆర్లో తన కాలుని ఆ బండరాయి కింద నుండి తీయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అతని కాలు మాత్రం బయటికి రాదు. అలా నైట్ అయిపోతుంది. దాంతో ఆర్లో చేసేది ఏమీ లేక అక్కడే పడుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్లో నిద్ర లేచేసరికి అతని కాలు ఆ బండ కింద నుండి చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్ గా ఆర్లో కాలు చుట్టూ ఉన్న మట్టిని తీసేయడంతో అతని కాలు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆర్లో తన కాలు అంత ఫ్రీగా ఎలా వచ్చిందని చెప్పి ఆ బండరాయి చుట్టూ చూస్తాడు. అప్పుడే ఆర్లోకి చిన్న చిన్న అడుగుల గుర్తులు కనిపిస్తాయి. వాటిని చూసి ఈ అడుగులు ఆ చిన్న పిల్లాడివి అని అతనే తనని సేవ్ చేశాడని ఆర్లోకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్లో అడవి మధ్యలోకి వెళ్లి తన స్టే చేయడానికి చిన్న చిన్న కొమ్మల్ని పేర్చి ఒక షెల్టర్ లాంటి దాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. నెక్స్ట్ ఆర్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లాడు ఆర్లో ఆకలితో ఉండి ఉంటాడని అనుకుని ఆర్లో కోసం ఒక తొండని తీసుకొచ్చి దాన్ని ఆర్లో ముందు పడేస్తాడు. ఆ తొండను చూసి ఆర్లో బాగా భయపడిపోతుంది. అప్పుడే ఆ తొండ కూడా అక్కడ నుండి పారిపోతుంది. నెక్స్ట్ ఆ పిల్లాడు ఒక పురుగుని తీసుకొస్తాడు. అలాగే అతను తన నోటితోటి ఆ పురుగు తలని కొరికి తర్వాత దాన్ని తినమని ఆర్లోకి చెప్తాడు. కానీ ఆర్లో వెజిటేరియన్ కావడంతో అతను ఆ పురుగుని తినడు. అప్పుడే ఆ పిల్లాడికి ఆర్లో కేవలం ఫ్రూట్స్ అండ్ కూరగాయలనే తింటాడని అర్థమయ్యి ఆర్లో కోసం చెర్రీ పళ్ళని తీసుకొచ్చి ఇస్తాడు. ఆర్లో కూడా మంచి ఆకలిగా ఉండడంతో అతను ఆ చెర్రీ పళ్ళని తినేస్తాడు. కానీ ఆ పళ్ళు ఆర్లోకి సరిపోవు. దాంతోనే ఆ పిల్లాడు ఆర్లోని చెర్రీ పళ్ళు ఉన్న చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. వాటిని చూసిన వెంటనే ఆర్లో ఆకలిని తట్టుకోలేక ఆ పళ్ళని తినడానికి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ పిల్లాడు ఆర్లోని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఆర్లో ఆ పిల్లాడిని పట్టించుకోకుండా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి పళ్ళని తింటూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్ద పాము ఆర్లో పైకి వచ్చి ఆర్లోని అటాక్ చేస్తుంది. ఆ పాముని చూసి ఆర్లో బాగా భయపడిపోయి వెనక్కి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో ఆ పిల్లాడు పాము పైన అటాక్ చేసి దాంతో ఫైట్ చేస్తాడు. ఆ పాము కూడా ఆ పిల్లాడికి బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతుంది. నెక్స్ట్ ఆర్లో అండ్ ఆ పిల్లాడు కలిసి ఒక ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ లో చాలా కొమ్ములు ఉన్న ఒక జంతువు ఉంటుంది. ఆ కొమ్ముల పైన చాలా పక్షులు కూర్చుని ఉంటాయి. అప్పుడే ఆ జంతువు ఆర్లోని చూసి నీతో పాటు ఉన్న ఆ పిల్లాడు ఎవరని ఆర్లోని అడుగుతుంది. అది విని ఆర్లో ఆ పిల్లాడు ఎవరో నాకు కూడా తెలియదని అంటుంది. అప్పుడే ఆ జంతువు నువ్వే ఆ పిల్లాడికి ఒక పేరు పెట్టొచ్చు కదని ఆర్లోకి చెప్తుంది. దాంతో ఆర్లో ఆ పిల్లాడిని స్పాట్ అని పిలుస్తాడు. అప్పుడు ఆ పిల్లాడు కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. అది చూసి ఆర్లో ఆ పిల్లాడికి స్పాట్ అనే పేరు నచ్చినట్టు ఉంది, అందుకే అతను వెనక్కి తిరిగాడని అనుకుంటాడు. దీని తర్వాత ఆర్లో
ఆర్లో అండ్ స్పాట్ లో మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఒకరితో ఒకరు టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి ఆర్లో ఇంటికి నడుచుకుంటూ వెళ్తారు. కానీ వీళ్ళు వెళ్తున్న దారి కరెక్టో కాదో కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు కొంచెం దూరం వెళ్ళగానే వీళ్ళకి పొడవాటి పచ్చగడ్డి అనేది కనిపిస్తుంది. అప్పుడే ఆర్లో తన తోకతోటి గడ్డిని టచ్ చేస్తాడు. దాంతో వెంటనే గడ్డి లోపల నుండి చాలా లైట్ పురుగులు బయటకు వస్తాయి. వాటిని చూసి ఆ పిల్లడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాటితో ఆడుకుంటాడు. కానీ ఆర్లో మాత్రం తన డాడితో కలిసి లైట్ పురుగులతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. నెక్స్ట్ స్పాట్ ఆర్లోతో అసలు నీకు ఏమైంది, నువ్వు ఎందుకని అలా ఉన్నావని అడుగుతాడు. అప్పుడే ఆర్లో తన ఫ్యామిలీ గురించి స్పాట్ కి చెప్పాలని చెప్పి 5 పుల్లలను మట్టిలో గుచ్చి, ఇదిగో ఇక్కడ ఉంది మా అమ్మ, నాన్న, అన్న, అక్క అని నేను, కానీ మా నాన్న ఒక ప్రమాదంలో చనిపోయాడని స్పాట్ తోటి అంటాడు. బట్ స్పాట్ కి మాత్రం ఆర్లో చెప్పేది ఏమీ అర్థం కాదు. దాంతోనే ఆర్లో మళ్ళీ బాధగా అక్కడే కూర్చుంటాడు. అప్పుడే స్పాట్ కూడా 2 పెద్ద కర్ర ముక్కలను అండ్ ఇంకో చిన్న కర్ర ముక్కని తీసుకొచ్చి వాటిని మట్టిలో గుచ్చుతాడు. నెక్స్ట్ పెద్ద కర్రలను కింద పడేసి చిన్న కర్రను మాత్రం అలాగే ఉంచి ఆర్లో వైపు చూస్తాడు. అది చూసిన ఆర్లోకి స్పాట్ కూడా తన పేరెంట్స్ ని మిస్ అవుతున్న విషయం గురించి అర్థమవుతుంది. దీని తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ఓదార్చుకుంటూ అక్కడే పడుకుండిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్లో అండ్ స్పాట్లు ఆర్లో ఇంటికి బయలుదేరతారు. కానీ అప్పుడే పెద్ద గాలి వీచి వాన పడి ఆ ప్లేస్ లో ఫ్లడ్స్ అనేవి వస్తాయి. వాటిని చూసి ఆర్లో ఈ ఫ్లడ్స్ కారణంగానే కదా మా నాన్న చనిపోయాడని బాగా భయపడిపోయి పరిగెత్తుకుంటూ ఒక చెట్టు కిందకి వెళ్లి అక్కడే దాక్కుంటాడు. కొంచెం సేపటి తర్వాత గాలి వాన తగ్గిపోతుంది. అప్పుడు ఆర్లో పైకి లేచి చూస్తే అతనికి దగ్గరలో ఎక్కడ కూడా నదీ ప్రవాహం అనేది కనిపించదు. యాక్చువల్ గా ఆర్లో నదీ ప్రవాహాన్ని అనుసరించి తన ఇంటికి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ ఇప్పుడు నదీ ప్రవాహం లేకపోవడంతో అతను చాలా బాధపడతాడు. అదే టైంలో ఆర్లోకి ఒక వింత పక్షుల గుంపు అనేది కనిపిస్తుంది. వాటిని చూసి ఆర్లో ఆ పక్షుల దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను మీరు ఇక్కడికి దగ్గరలో ఏదైనా నదీ ప్రవాహాన్ని చూసారని ఆ పక్షుల్ని అడుగుతాడు. అది విని ఆ పక్షులు మేము ఎలాంటి నదీ ప్రవాహాన్ని చూడలేదు, మేము ఫ్లడ్స్ కారణంగా చనిపోయిన జంతువుల్ని తినడానికి వెళ్తున్నామని ఆర్లోకి చెప్పి నువ్వు ఒక చిన్నపిల్లాన్ని ఏమైనా చూసావు అని ఆర్లోని అడుగుతారు. అప్పుడు ఆర్లో ఆ పక్షులకి ఏమి చెప్పడు. కానీ ఆ పక్షులు ఆర్లో ముందే ఒక చిన్న జంతువుని తినేయడంతో ఆర్లో బాగా భయపడిపోయి స్పాట్ ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తాడు. అప్పుడు ఆ పక్షులు స్పాట్ పైన అటాక్ చేయడానికి అతని దగ్గరికి వెళ్తాయి. కానీ ఆర్లో మాత్రం ఆ పిల్లడి దగ్గరికి వచ్చి అతన్ని తన పైన ఎక్కించుకుని అతన్ని తీసుకుని అక్కడ నుంచి పారిపోతాడు. అలా ఆర్లో వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి 2 పెద్ద పెద్ద డైనోసార్స్ అనేవి కనిపిస్తాయి. ఈ డైనోసార్స్ ఆర్లో పేరెంట్స్ కంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆ డైనోసార్ చూసి ఆర్లో బాగా భయపడిపోయి ఆపోజిట్ డైరెక్షన్ లో పరిగెడతాడు. కానీ అక్కడ కూడా ఈ జైంట్ డైనోసార్ పేరెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ జైంట్ డైనోసార్స్ ఆర్లో దగ్గరికి వచ్చి మేము నిన్ను ఏమి చేయము, ఎందుకంటే మేము వెజిటేరియన్స్ అని ఆర్లోకి చెప్తాయి. అది విని ఆర్లో కొంచెం ధైర్యం తెచ్చుకుని మీరు ఏదైనా నదీ ప్రవాహాన్ని చూసారా, నేను దాన్ని ఫాలో అవుతూ మా ఇంటికి వెళ్ళాలి అని ఆ జైంట్ డైనోసార్స్ తోటి అంటుంది. అప్పుడే ఒక జైంట్ డైనోసార్ నేను నీకు ఆ నదీ ప్రవాహాన్ని చూపిస్తాను, కానీ దానికంటే ముందు నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి, మా అడవి దున్నల్ని ఎవరో కానీ దొంగలించారు, ఇప్పుడు నువ్వు వాళ్ళని పట్టుకోవడానికి నాకు హెల్ప్ చేస్తావా అని ఆర్లోని అడుగుతుంది. దానికి ఆర్లో కూడా ఒప్పుకుంటాడు. నెక్స్ట్ ఆర్లో స్పాట్ అండ్ మిగతా జైంట్ డైనోసార్స్ దున్నల్ని వెతుక్కుంటూ వెళ్తాయి. అలా వీళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక ప్లేస్ లో దున్నల గుంపు అనేది కనిపిస్తుంది. అప్పుడే ఆ జైంట్ డైనోసార్స్ దున్నలు అయితే ఇక్కడే ఉన్నాయి, అలాగే వాటిని దొంగలించిన వాళ్ళు కూడా ఆ దున్నల మధ్య దాక్కుని ఉండొచ్చు, నువ్వు ఆ దున్నల మధ్య ఉన్న బండరాయి దగ్గరికి వెళ్లి గట్టిగా అరువు, అప్పుడు ఆ దొంగలు బయటికి వస్తారు. వాళ్ళు బయటికి రాగానే మనం వాళ్ళని కొట్టి మన దున్నల్ని తీసుకెళ్లిపోదామని ఆర్లతోటి అంటాయి. బట్ ఆర్లో పిరికివాడు కావడంతో అతను ఆ దున్నల దగ్గరికి వెళ్ళడానికి బాగా భయపడతాడు. కానీ ఒక జైంట్ డైనోసార్ ఆర్లోని ముందుకు తోస్తుంది. దాంతో ఆర్లోకి చేసేది ఏమీ లేక అడవి దున్నల మధ్య ఉన్న బండరాయి దగ్గరికి వెళ్లి అరుస్తాడు. కానీ అతని గొంతులో నుండి సౌండ్ అనేది రాదు. దాంతో స్పాట్ ఆర్లో కాళ్ళని గట్టిగా కూరుకుతాడు. దెబ్బకి ఆర్లో గట్టిగా అరుస్తాడు. అరుపుల్ని విని దున్నల మధ్యలో నుండి ఒక దొంగల గుంపు బయటకు అనేది వస్తుంది. ఇంతకీ దొంగలు బక్కచిక్కిపోయిన వేరే జాతికి చెందిన డైనోసార్స్. ఆ దొంగల గుంపు బయటకు వచ్చిన వెంటనే జైంట్ డైనోసార్స్ అక్కడికి వచ్చి దొంగల గుంపు పైన అటాక్ చేస్తాయి. ఇక్కడ దొంగ డైనోసార్స్ కానీ జైంట్ డైనోసార్స్ కి మధ్య చాలా పెద్ద ఫైట్ అనేది జరుగుతుంది. ఈ ఫైట్ లో దొంగ డైనోసార్స్ ఓడిపోయి జైంట్ డైనోసార్స్ కి బాగా భయపడి అక్కడ నుండి పారిపోతాయి. దీని తర్వాత జైంట్ డైనోసార్స్ స్పాట్ అండ్ ఆర్లోలు దున్నలను తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. నైట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక చోట కూర్చుని మంట వెలిగించుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక జైంట్ డైనోసార్ నాకు చాలా పవర్ ఉందని అంటుంది. అది విని ఆర్లో మా డాడీకి కూడా నీలాగే చాలా పవర్ ఉండేది, అలాగే మా నాన్న దేనికి కూడా భయపడేవాడు కాదని అంటాడు. అది విని ఆ జైంట్ డైనోసార్ నువ్వు ఎప్పుడూ కూడా అలా అనుకోవద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా భయం అనేది ఉంటుంది, మనం ఎప్పుడైతే భయాన్ని అధిగమించి ముందుకు వెళ్తామో అప్పుడే మనకి విజయం అనేది లభిస్తుంది. అంతేకాకుండా మనం కష్టాలని దాటి ముందుకు ఎలా వెళ్ళాలో నేర్చుకుంటే మనంత ధైర్యవంతుడు బలవంతుడు ఎవరు కూడా ఉండరని ఆర్లోకి చెప్తారు.
చెప్తుంది. నెక్స్ట్ ఆ జెయింట్ డైనోసర్ మేము రేపు ఉదయాన్నే నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తామని ఆర్లోతోటి అంటాయి. అది విని ఆర్లో ఆనందంతో గొంతులు వేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జెయింట్ డైనోసర్స్ ఆర్లో స్పాట్ అండ్ దున్నలు అన్ని కూడా కలిసి ఆర్లో ఇంటిని వెతుక్కుంటూ వెళ్తాయి. అలా వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక కొండపైకి ఎక్కుతారు. అక్కడే వాళ్ళకి దూరంగా ఉన్న 2 పెద్ద పెద్ద కొండలు అనేవి కనిపిస్తాయి. ఆ కొండల దగ్గరే నదీ ప్రవాహం అండ్ ఆర్లో వాళ్ళ ఇల్లు ఉండి ఉంటుందని అనుకుని అందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆ కొండ దగ్గరికి బయలుదేరతాయి. అప్పుడే దారి మధ్యలో ఆ జెయింట్ డైనోసర్స్ ఇప్పుడు మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ నుండి మీరిద్దరే వెళ్ళండి అని చెప్పి ఆ జెయింట్ డైనోసర్స్ దున్నల్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఆర్లో అండ్ స్పాట్ లో చాలా ఆనందంతో గంతులు వేస్తూ గట్టి గట్టిగా అరుచుకుంటూ ఆ కొండల వైపు వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి దూరంగా ఒక మనిషి కనిపిస్తాడు. అతను చూసి స్పాట్ అతని వైపు వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఆర్లో స్పాట్ ని ఆపి అతన్ని తన వీపు పైన ఎక్కించుకుని ముందుకు కదులుతాడు. అలా వెళ్ళి కొంచెం సేపు నడిచిన తర్వాత ఆ కొండల దగ్గరికి చేరుకుంటారు. కానీ అప్పుడే స్పాట్ ని తినడానికి ట్రై చేస్తున్న పక్షులు స్పాట్ ని తీసుకెళ్లడానికి వాళ్ళ దగ్గరికి వస్తాయి. నెక్స్ట్ అవి స్పాట్ ని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే ఆర్లో ఆ పిల్లాడిని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే ఆర్లో అనుకోకుండా లోయలో పడి చెట్టు ఓళ్ల మధ్య ఇరుక్కుపోతాడు. ఆర్లో ఎంత ట్రై చేసినా కానీ ఆ ఓళ్ల మధ్య నుండి బయటికి రాలేకపోతాడు. అలాగే అతను స్పాట్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడతాడు. కానీ తర్వాత ఆర్లో చాలా కష్టపడి ఓళ్ల మధ్య నుండి తప్పించుకుని స్పాట్ కోసం వెతుక్కుంటూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే ఆ బర్డ్స్ స్పాట్ ని తినడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అది చూసి ఆర్లోకి బాగా కోపం వచ్చి పరిగెత్తుకుంటూ ఆ పక్షుల దగ్గరికి వెళ్లి వాటిపైన దాడి చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే ఫ్లడ్స్ కూడా వస్తూ ఉంటాయి. అది చూసి ఆర్లో స్పాట్ ని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక పెద్ద జంప్ చేసి స్పాట్ ని పట్టుకుంటుంది. దీని తర్వాత ఆర్లో ఏదోలాగా స్పాట్ ని సేవ్ చేసి ఒళ్ళుకి తీసుకొస్తాడు. కానీ ఆర్లోకి బాగా గాయాలవుతాయి. దీని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆర్లో ఇంటికి బయలుదేరతారు. కానీ వీళ్ళకి దారి మధ్యలో అడవి మనుషులు కనిపిస్తారు. ఈసారి ఆర్లో స్పాట్ ని ఆపకుండా అతన్ని ఆ మనుషుల దగ్గరికి పంపిస్తుంది. దాంతో స్పాట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడే మనకి ఆ మనుషులు స్పాట్ ఫ్యామిలీ మెంబర్స్ అని తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి స్పాట్ దొరకడం తోటి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా చూసిన ఆర్లోకి తన ఫ్యామిలీ గుర్తొచ్చి కొంచెం బాధపడుతుంది. అప్పుడే స్పాట్ ఆర్లో పైకి ఎక్కి మనం నీ ఫ్యామిలీని వెతకడానికి వెళ్దాం పదా అని ఆర్లో తోటి అంటాడు. బట్ ఆర్లో మాత్రం నువ్వు నా కారణంగా మళ్ళీ నీ ఫ్యామిలీని మిస్ అవ్వద్దని చెప్పి స్పాట్ ని కిందకి దింపేస్తుంది. స్పాట్ పదే పదే ఆర్లో దగ్గరికి వెళ్తూ ఉంటాడు. బట్ ఆర్లో మాత్రం స్పాట్ ని అతని ఫ్యామిలీ వైపు తోసేస్తాడు. ఇక్కడే ఆర్లో అండ్ స్పాట్ లో చాలా బాధపడి విడిపోతారు. దీని తర్వాత ఆర్లో తన ఫ్యామిలీని వెతుక్కుంటూ ముందుకు వెళ్తాడు. అలా ఆర్లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతనికి తన ఇల్లు అనేది కనిపిస్తుంది. దాంతోనే ఆర్లో చాలా సంతోషపడి పరిగెత్తుకుంటూ తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి అందరినీ కలుసుకుంటాడు. నెక్స్ట్ ఆర్లో అమ్మ నువ్వు స్పాట్ ని కాపాడి అతన్ని అతని ఫ్యామిలీకి అప్పగించి గొప్ప పని చేసావని ఆర్లోకి చెప్పి ఇప్పుడు నువ్వు ఫుట్ ప్రింట్ ని వేయడానికి అర్హతని సాధించావు కాబట్టి నువ్వు నీ ఫుట్ ప్రింట్ ని వేయని ఆర్లో తోటి అంటుంది. దాంతో ఆర్లో తన ఫుట్ ప్రింట్ ని వేసి తన ఫ్యామిలీ ఫుట్ ప్రింట్స్ ని చూస్తూ నాన్న నువ్వు నన్ను ఎలా చూడాలని అనుకున్నావో ఇప్పుడు నేను అలా మారాను. కానీ నన్ను చూడడానికి ఇప్పుడు నువ్వు మా దగ్గర లేవని తన డాన్ని తలుచుకుని చాలా బాధపడుతుంది. ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.